హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం మర్చిపోదండి. లాస్ట్ వీడియోలో అన్నయ్య అయ్యప్ప స్వామి మాలేశారు అని చెప్పాను కదా! అన్నయ్య ఫస్ట్ టైం మాలేశారని చెప్పాను కదా! అందుకే ఇంట్లో ఇలా తమలపాకులతో 18 మెట్లు పెట్టి పూజ చేసుకొని ఇక్కడి నుంచి ఊరికైతే వెళ్తున్నాం. ఊర్లో ఇరుముడి కట్టారు. ఈ వీడియోలో నేను ఒక రియల్ లైఫ్ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. చాలా బాగుంటుంది స్టోరీ. ఆ స్టోరీ వినిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేసేయండి. అండ్ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా బాగుంటుంది. ఇంట్లో పూజ అంతా చేసుకొని ఊరికైతే స్టార్ట్ అవబోతున్నాం. ఊరందరికీ ఊర్లో ఉన్న గుడిలో ఇరుముడి కడతారు. అండ్ స్టోరీ చెప్తానని చెప్పాను కదా, ఏంటంటే ఒకే ఒక్క మనిషికి వచ్చిన ఆలోచన ఇవాళ ఇంతమంది అయ్యప్ప స్వాములు అయ్యప్ప కొండకి వెళ్ళేలాగా చేసింది. ఏంటి ఆలోచన, ఎవరా మనిషి అనుకుంటున్నారు కదా. ఈ స్టోరీ జరిగి ఒక 30-40 సంవత్సరాలు అయింటుంది. ఆ టైంలో అయ్యప్ప స్వామి కొండకి ఎవరు వెళ్లే వాళ్ళు కాదు. ఎందుకంటే సరైన రోడ్ ఫెసిలిటీస్ ఉండవు, అలాగే అక్కడున్న పులులు తినేస్తాయి అనే ప్రచారం కానీ అలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఎలాగైనా ఒక్కసారైనా అయ్యప్పని చూడాలని అయ్యప్ప మాల వేసుకొని ఒకే ఒక్క మనిషి మా ఊరు నుంచి వెళ్ళారు. వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక పాము కూడా ఎదురైందంట. భయంతో మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి, ఇప్పుడు నేను అయ్యప్ప స్వామి కొండకి వెళ్తున్నాను, మళ్ళీ తిరిగి వస్తానో లేదో, నేను ఒకవేళ రాకపోతే ఆస్తులు సమానంగా పంచుకోండి, అందరూ సంతోషంగా ఉండండి, గొడవ పడకండి అని చెప్పేసి వెళ్ళారంట. బై గాడ్స్ గ్రేస్ హ్యాపీగా ఇంటికి వచ్చేసారు దర్శనం చేసుకొని. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ చూసేసి వచ్చారు. ఇలా ఒకే ఒక్క మనిషికి వచ్చిన ఆలోచన ఊరు మొత్తం అయ్యప్ప స్వామి మాలేసేలాగా చేసింది. ఈ చిన్ని స్టోరీ వినిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేసేయండి. అండ్ ఇప్పుడు ఆ తాతకి ఒక 60-70 సంవత్సరాలు ఉంటుంది. ఈ ఏజ్ లో కానీ తన అయ్యప్ప స్వామి మాల ప్రతి సంవత్సరం వేస్తారు. సో అదన్నమాట స్టోరీ. ఇక అక్క వాళ్ళ పిల్లలు కానీ మాలేశారు కదా, ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ పాద పూజ చేసుకొని అండ్ స్వాములకు కానీ పాద పూజ చేసి ఇంట్లో కొంచెం నైవేద్యం పెట్టుకొని ఇలా పూజ చేసుకొని ఇరుముడి కట్టడానికి అయితే ఊర్లో ఉన్న టెంపుల్ కి తీసుకెళ్ళాలి. శబరి కొండల్లో వెలసిన దేవా మమ్మేలవయ్యా శ్రీమణి కంఠ పిల్లలిద్దరూ ఫస్ట్ టైం మాలేశారు కదా, భలే ఎక్సైటింగ్ గా ఉన్నారు. 10 days పాటు స్కూల్ లేదు, హోంవర్క్ లేదు, హ్యాపీగా టూర్కి వెళ్ళొచ్చు అనేసి మార్నింగ్ నుంచి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. టూర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని. బట్ లాస్ట్ బస్ ఇంకా స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు బాగా ఏడ్చేశారు. నాకైతే భలే ఎమోషనల్ గా అనిపించింది. అమ్మను వదిలి 10 days పాటు ఉండలేము అని. పాప అంతగా ఏడవలేదు కానీ బాబు మాత్రం ఏడ్చేశాడు. వాడు ఏడ్చిన వెంటనే మాకు ఏడుపు వచ్చేసింది. 10 days పాటు వదిలి ఉండాలంటే కొంచెం కష్టంగానే ఉంటది కదా. సో అలా అనమాట. బట్ మార్నింగ్ కల్లా మళ్ళీ కాల్ చేశారు, వీడియో కాల్స్ చేసి అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం అని. అంత హ్యాపీగానే గడిచింది. అండ్ అక్క వాళ్ళ ఇంట్లో అయిపోయిన తర్వాత ఇక అన్న వాళ్ళ ఇంట్లో కానీ పూజ అంతా చేసుకొని ఇక అందరం ఒకేసారి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం ఇరుముడి కట్టుకోవడానికి. ఇల్లు ఫస్ట్ టైం శబరిమల వెళ్తున్నారు కదా, జాగ్రత్తగా డాడీ మామ్ చేయి పట్టుకోవాలి, బయట అక్కడ వెళ్ళకూడదు. తప్పిపోయారనుకో మళ్ళీ ఎవరికి దొరకరు, సరేనా? అది సినిమారా, అదే నమ్ముతావా? నిజంగా అయ్యప్ప వచ్చి కాపాడుతారంటావు. యాక్చువల్గా కెమెరా ఆన్ చేయకముందు ఇద్దరు చాలా క్యూట్గా చెప్పారు, అందుకే రికార్డ్ చేసుకుందాం అనుకున్నాను. అండ్ ఇదంతా సినిమాల ప్రభావం. మాలికాపురం చూసారా మీరు? ఎంతమంది చూసారో కామెంట్ చేసేయండి. కట్టేటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బియ్యం వేస్తారు కదా, ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత చెట్టు కింద అలా కాసేపు కూర్చొని ఫుడ్ తినేసి మంచిగా ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. ఇంతలోపలే ఈవినింగ్ కానీ అయిపోయింది.
బస్‌లోనే మా వాళ్ళందరూ ప్రయాణం చేసేది. బస్ ఎక్కే ముందర మళ్ళీ ఒకసారి అందరూ ఫ్రెష్ అయిపోయి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని దేవుడి దగ్గర పెట్టుకున్న ఇరుముడిని ఇలా ఒక్కొక్కరు తీసుకొని ఒకేసారి దేవుడికి కొబ్బరికాయ హారతి అవన్నీ ఇచ్చేసి ఇక ఒక్కొక్కరు బస్ ఎక్కడం స్టార్ట్ చేశారు. అండ్ బస్ ఎక్కేటప్పుడు అండ్ స్టార్ట్ అయ్యేటప్పుడు కాస్త ఎమోషనల్‌గా ఉంటుంది. బికాస్ మన వాళ్ళందరూ 10 డేస్ పాటు ఔట్ సైడ్ వెళ్తున్నారు అంటే ఏదో కొంచెం బెంగగా ఉంటది కదా! ఈవెన్ దో దేవుడి దగ్గరికే వెళ్తున్నా కానీ కొంచెం భయమైతే ఉంటది కదా! ఈసారైతే పిల్లలతో మా అందరికి చాలా భయం ఉండింది. పిల్లలు ఎలా కోఆపరేట్ చేస్తారు అనేసి. సో అదొక్కటే టెన్షన్ అన్నమాట. సో ఇదే అన్నమాట ఈ వ్లాగ్. అండ్ మా వాళ్ళందరూ శబరిమల వెళ్ళేసి మంచిగా దర్శనం చేసుకొని హ్యాపీగా టూర్లన్నీ ఎంజాయ్ చేసి హ్యాపీగా ఇంటికైతే వచ్చేసారు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. శబరి కొండల్లో